హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. సో హార్వెస్ట్ చేసుకుందాము. ముందుగా ఫ్లవర్స్ అన్నీ ఒకసారి చూసుకొని మన వెజిటబుల్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. నమస్తే, నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ఇంకా మనకి వింటర్ సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది కదండి. సో వింటర్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంకా లాస్ట్కి వచ్చేసాయి అనమాట. సో నెక్స్ట్ సమ్మర్ వెజిటబుల్స్ వేసుకోవాలి అండ్ స్టార్టింగ్ వింటర్ అన్నీ కూడా ఇంకా తీసేసుకోవాలి. చాలా పనులు ఉంటాయి సీజన్ చేంజ్ అయినప్పుడు. సో అన్నీ స్లోగా చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే చెర్రీ టమాటోస్ అండి. చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంతకు ముందు చెప్పినట్లే కొంచెం టమాటోస్ అయితే కొంచెం నెమటోడ్ ఇష్యూ వల్ల ఈ ఇయర్ సరిగ్గా పండించలేకపోయాను. సో ఇది ఒకటి వాలంటీర్గా వచ్చి దొండపాదు ఉంది కదా, సో ఆ టబ్లో వచ్చిందనమాట. సో అందుకు కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి. సో అది కూడా మంచిదే, ఎందుకంటే సీడ్ దాచుకోవచ్చు మన దగ్గర సీడ్. సో దీని నుంచి కొన్ని సీడ్స్ దాచుకోవాలన్నమాట నేను నెక్స్ట్ టైంకి. అండ్ నెక్స్ట్ కొన్ని వంకాయలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి చార్ల వంకాయలు. సో కొన్ని చార్ల వంకాయలు ఉన్నాయి, కోసేస్తున్నాను అనమాట. రోజు మర్చిపోతున్నాను యాక్చువల్గా దీనికి కొన్ని ఆకులు కట్ చేసేయాలి. సో ఆకులు ఎక్కువైపోతే చెట్టు పోత తగ్గిపోతుంది అనమాట. అంటే ఎనర్జీ అంతా లీఫ్ మీదే ఉంటుంది కదా. సో ప్లాంట్కి ఎక్కువ సన్లైట్ తగలదు. సో అలాగా కొన్ని ఆకులు కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బటర్నట్ స్క్వాష్ అండి. మెయిన్ ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా వెజిటబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బటర్నట్ స్క్వాష్ కానీ, అలాగే కొన్ని సైట్లో మనం తెచ్చుకున్నాం చూడండి చామదుంపలు, సో వాటితో సర్వైవ్ అవ్వచ్చు అనమాట. అండ్ మల్లె చెట్లకి ఆకులు ఈ సీజన్లో తీస్తే బాగా చక్కగా మళ్ళీ కొత్త చిగురులు పెట్టి పోతొస్తుంది అనమాట. సో నా దగ్గర 3 చెట్లు ఉన్నాయండి మళ్ళీవి. తీగలేమో 2 ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా స్లోగా ఇలాగ ఆకులన్నీ దూసేసాను. సో ఒక ప్లాంట్ ఏమో రీపాటింగ్ చేసుకున్నాను. సో అన్నీ తీసేసి చక్కగా మనం ఎరువులు ఇచ్చినట్లయితే మళ్ళీ చెట్టు అంతా ఇలాగ చిగురు వచ్చి చక్కగా చిగురుతో పాటు పూత కూడా వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు ఎవరు చేసుకున్నట్లయితే అలాగా మొత్తం ఆకులన్నీ దూసేసి మళ్ళీ మంచిగా మాన్యూర్లు అవి ఇవ్వండి. మల్లెల సీజన్ కదా, సో మల్లెపూలు చక్కగా పూస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టమాటోస్ అండి, నాటు రకం. సో వీటికే నెమటోడ్ ఇష్యూ వచ్చిందనమాట. సో కొంచెం కాయలు కాసి ఇంకా చెట్టు ఇంకా ఆల్మోస్ట్ పాడైపోయింది. ఇంకా నేను కూడా తీసేద్దాం అనుకున్నా. సో తీసేసి మళ్ళీ మట్టి అంతా బాగా డ్రై చేయాలి. యాక్చువల్గా పాసిబిలిటీ ఉంటే కొంచెం బాగా వేడి చేస్తే పోతాయి అని విన్నాను నెమటోడ్స్ కంప్లీట్గా. ఈసారి అలా ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ నిమ్మకాయలండి. ఇది చాలాసార్లు చెప్తున్నాను, సప్తగిరి నర్సరీలో తెప్పించుకున్నాను కదా. సో కాయలు సైజ్ అయితే భలే ఉందన్నమాట. నిజంగా మంచి సైజ్ వస్తున్నాయి కాయలు. అండ్ జ్యూసీగా కూడా ఉన్నాయి. సో ఈవేళ ఇవన్నీ ఈ బంచ్ అంతా హార్వెస్ట్ చేసేపోతున్నా. ఈ కొమ్మ కూడా బరువుకి కిందకి వేలపడిపోయిందండి. సో బాగా కాయ తయారయ్యాక హార్వెస్ట్ చేద్దాం కదా అని వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పటి వరకు. సో ఈవేళ టైం వచ్చింది హార్వెస్ట్కి. చక్కగా ఈవేళ మంచిగా నిమ్మకాయల హార్వెస్ట్ అయితే ఉంది. నార్మల్ నిమ్మకాయలు అయితే లేవు ఈ వీక్లో. సో ఈ నిమ్మకాయలు అనమాట. ఇది చేసిన తర్వాత హార్వెస్ట్ చేశాక ఈ కొమ్మ ఒకటి ఎందుకో నాకు గ్రాఫ్టింగ్ చేయాలని అనిపిస్తుంది. చూస్తాను, ట్రై చేస్తాను ఒకసారి. అది ఎలాగా ప్రూవ్ చేయాలి, కిందకే అయిపోయింది కాబట్టి. అండ్ అది అలా ఉంటుండగానే మళ్ళీ చెట్టు నిండా చూండిపోతే ఎంత చక్కగా వచ్చేసిందో. సో ఈ కాయలు తీసేస్తే మళ్ళీ వాటికి కొంచెం బలం అంది, మళ్ళీ కాయలు త్వరగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత మంచి సైజు వచ్చినాయో. ఇలా 2 చేయిలు పట్టుకుంటే 2 కాయలు పట్టుకునేటప్పటికి చేయి నిండిపోతుంది. సో జ్యూస్ కూడా అంతే ఫ్రెష్గా భలే ఉంటుంది కాయలవి. అండ్ చిక్కుడుకాయలండి ఇంకా లాస్ట్ అయిపోయినాయి. సీడ్స్ కోసం అని చెప్పి వదిలేద్దాం అనుకున్నా, బట్ ఇంకా సీజన్ అయిపోతుంది కదా, కొన్ని అన్నా హార్వెస్ట్ చేసేద్దాము అని మళ్ళీ కొన్ని కాయలు సీడ్స్ కొంచేసి కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ సీజన్కి చిక్కుడుకాయలు ఇదే లాస్ట్ హార్వెస్ట్. సో దీంతో మొత్తం చిక్కుడు మొక్కలన్నీ తీసేస్తాను. తీసేసి మళ్ళీ కొంచెం ఆ మట్టికి డ్రై చేసి కొత్త మొక్కలు పెట్టాలి. ఆల్రెడీ కొన్ని దోసపాదులు పెట్టి ఉంచాను. అండ్ గోరు చిక్కుడు అంటాం కదా, సో అవి ఇంకా చాలా మొక్కలు పెట్టాలి వింటర్ అన్నీ కూడా. సారీ, సమ్మర్ వెజిటబుల్స్ అన్నీ కూడా గ్రో చేసుకోవాలి. సో ఇంకా ఎండలు పెరిగిపోతే తర్వాత పెట్టినా కూడా సర్వైవ్ అవ్వడం కష్టం అనమాట. ఆల్రెడీ కొన్ని బీరపాదులు పెట్టాను, ఈ గ్యాప్ అవి కవర్ చేసేస్తాయి. దొండ కూడా కొన్ని పెట్టాను. ఒక మొక్క కొన్న
నర్సరీ మేళలో కొన్నాం కదా, సారీ ఆర్గానిక్ మేళలో కొన్నాను కదా ఇంకొక దొండ మొక్క. సో అది కూడా మళ్ళీ పెట్టాను అనమాట. సో ఈలోపు దొండపాదులు వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని చిక్కుడు సీడ్స్ కోసం ఉంచాను కదండి. ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మన గార్డెన్ నుంచే సీడ్స్ సేవ్ చేసుకుంటే మనకి ఖర్చు ఉండదు అనమాట. ఈ మాన్యూర్లు ఈ ఖర్చు ఎలాగో తప్పదు, బట్ ఈ ఖర్చునన్నీ విత్తనాల కోసం పెట్టే ఖర్చు తగ్గించుకోగలుగుతాం. అండ్ ఈ క్వాలిటీయే దొరుకుతుంది అని చెప్పలేం మళ్ళీ. సో అందుకని మన దగ్గర బాగున్నాయి ఈ వెరైటీ ఇయర్ ఎవరైనా ఇచ్చినా సరే ఆ వెరైటీ నచ్చినట్లయితే దాని సీడ్ మనమే తయారు చేసుకొని దాచుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి మనకు ఉపయోగపడతాయి. అండ్ ఇవి కొన్ని కనుపు చిక్కుళ్ళు అండి. కనుపు చిక్కుడు కూడా మళ్ళీ సీడ్ నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ ఉంచుకున్నాను. అలాగే రెడ్ చిక్కుడు సీడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ దాచుకున్నాను అనమాట. ఇవి కరెక్ట్గా ప్రాపర్గా రెడీ అయిన వెంటనే తీయలేదనుకోండి, పక్షులు ఏం చేస్తున్నాయి, ఆ గింజలు ఒలిచేసి పడేస్తున్నాయి అనమాట, జల్లేస్తున్నాయి అటు ఇటు. సో వేస్ట్ చేస్తున్నాయి. సో అందుకని వెంటనే ఎప్పటికప్పుడు సీడ్స్ ప్రిపేర్ అయిన వెంటనే తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉన్నాను. కొన్ని ఒక వెరైటీ ఏంటో నాకు పెద్ద నచ్చలేదన్నమాట. సో అది మాత్రం వదిలేసా, పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. నచ్చిన వెరైటీస్, ఎందుకంటే మనకి టెర్రస్ గార్డెన్లో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మనం ఏం తింటున్నామో చూసుకొని ప్రాపర్గా పెంచుకోకపోతే లాస్ అవుతాం అనమాట. ఎందుకంటే తినని వెజిటబుల్ కోసం మనం అంత స్పేసు ఎనర్జీ అంతా వేస్ట్ చేయాలి కదా. సో మనం ఏం తింటామో, మన ఇంట్లో ఏది ఇష్టపడుతున్నారో చూసి దాన్ని బట్టి మనం వెజిటబుల్స్ వేసుకుంటే మంచిది. సో ఇదండి రెడ్ చిక్కుడు. ఇది ఒకటి మాత్రం ఉంచుదాం అనిపిస్తుంది. నార్మల్ చిక్కుళ్ళు అన్నీ తీసేసి ఇది ఒకటి మాత్రం ట్రై చేస్తాను. ఇంకా ఎప్పటి వరకు ఉంటాయో కాయలు చూస్తాను. ఇది సమ్మర్లో కూడా వస్తాయి అన్నారనమాట, అందుకని. బట్ కాకపోతే నేను పైన టాప్ టెర్రస్లో వేసా కాబట్టి ఎండలకి ఎలా ఉంటుందో చూడాలి. కొంచెం సెమీ షేడ్ ఉంటే కొంచెం బాగానే ఉండేదేమో. సో ఇదండి, ఇవాళ అయితే కొంచెం తక్కువే వచ్చినాయి వెజిటబుల్స్, బట్ మనకి సరిపోతాయి అన్నమాట. అలాగా ఇవాళ మొత్తానికి 3 వెరైటీలు చిక్కుళ్ళు అండి. అందులో కొంచెం రెడ్ చిక్కుడు, నార్మల్ చిక్కుడు బాగానే వచ్చినాయి. సరిపోతాయి మనకు అలాగా మన ఇంటి వరకు. ఈ రెడ్ చిక్కుడు ఏంటంటే కొంచెం బుద్ధిన్నా సరే ఏం అనిపించట్లేదు, అంటే హార్డ్గా అయిపోవడం కానీ అలా ఏం అనిపించలేదు. టేస్ట్ కూడా బాగుందన్నమాట ఇది. సో అదండి, ఇవన్నీ తీసి మళ్ళీ మట్టి డ్రై చేసి మొక్కలు వేసుకోవాలి. కాకర వేసుకోవచ్చు సమ్మర్లో, దోసకాయలు, బీరకాయలు పెట్టుకోవచ్చు. అండ్ బరబాటీలు కొంచెం నీళ్ళలో పెట్టుకోవాలి. అండ్ ఆనప వేయచ్చు. అండ్ కాకర చెప్పాను కదా, కాకర వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అన్నీ పెట్టుకోవచ్చు చక్కగా. అండ్ ఇవి వచ్చేసి చూడండి, పక్షులు కొరికి పడేసాయి అనమాట. సీడ్స్ అన్నీ కింద పడిపోతే మళ్ళీ అవి కూడా కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. సో ఇదండి ఈవేళ వచ్చిన హార్వెస్ట్. అయితే కొన్ని కనుపు చిక్కుళ్ళు, టమాటోస్, నిమ్మకాయలు, వంకాయలు అండ్ దొండకాయలు. కింద ఫ్లోర్లో దొండకాయలు కొట్టి మర్చిపోయానండి. సో ఇది పైన ఉన్నానమాట హార్వెస్ట్ చేసేసి. ఇంకా నీళ్ళు పోసి దిగిపోదాం కదా 2 సార్లు ఎక్కడ ఎందుకని ఇంక ఇక్కడే మీకు చూపించేస్తున్నాను. ఒక బటర్నట్ స్క్వాష్ వచ్చింది. సో ఇది ఈవేళ చెర్రీ టమాటోస్ కూడా వచ్చినాయి కదా. సో మంచి హార్వెస్ట్ అనే చెప్పాలి. ఇంకా సీజన్ అంటే చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని వెజిటబుల్స్ తగ్గుతూ ఉంటాయి కదా. సో పర్వాలేదు, సర్వైవ్ అవ్వచ్చు మనం మెల్లిగా. అండ్ మర్చిపోయాను అనమాట, ఈ వంకాయలు ఒకటి ఉండిపోయినాయండి, ఇది కోయడం మర్చిపోయాను. సో అందుకని మళ్ళీ వంకాయలకు వస్తున్నాను అనమాట. ఆల్రెడీ 2 కాయలు అయితే బాగా ముదిరిపోయినాయి. దొండకాయలు కోసే కోద్దాం కదా అని వదిలేసాను. వైపుకి వెళ్ళిపోయామంటే మళ్ళీ వీటిలో మర్చిపోతాం అనమాట. సో అందుకని మళ్ళీ వచ్చి ఇవి కూడా కోస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇదండి ఈవేళ ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే ఇలా అయ్యింది. సో నెక్స్ట్ సీజన్ కోసం తయారు చేద్దాం. మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటాయి. అండ్ సమ్మర్లో వంకాయలు కూడా బాగా వస్తాయండి. ఈవేళ హ్యాపీగా హార్వెస్ట్ అయిపోయింది. ఈ సీజన్కి ఈ చిక్కుడుకాయలకి గుడ్ బై. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కలుసుకుందాం చిక్కుడుకాయలతో మాత్రం. సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.